బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ నగరాన్ని ముంచెత్తిన బుడమేరు వరద అదుపులోకి రావడం లేదు. బుడమేరు గేట్లకు 14 చోట్ల గండ్లు పడ్డాయి. వీటిలో భారీ గండ్లను ఇప్పటికే పూడ్చలేకపోతున్నారు. దీంతో ఆర్మీ సిబ్బంది సాయంతో గండ్లను పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన గండ్ల పూడిక పనుల్లో కీలక ఘట్టానికి చేరుకున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు గండి పూడ్చే పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బుడమేరు ప్రవాహానికి పడిన గండ్లను పూడ్చడానికి 3 నుంచి 4 రోజులుగా ఇరిగేషన్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గండి పూడ్చడానికి మట్టిని తరలిస్తున్న వాహనాలు బురదలో కూరుకుపోవడంతో పనుల్లో జాప్యం జరిగింది. బుడమేరుకు ఎడమవైపు పడిన గండ్లలో 2 60 మీటర్ల పొడవుతో ఒకటి, 100 మీటర్ల పొడవుతో ఒకటి ఉంది. ప్రస్తుతం 2 గండ్లను మాత్రమే పూడ్చారు. ఇక విజయవాడ నగరాన్ని ముంచెత్తిన బుడమేరు వరద అదుపులోకి రావడం లేదు. బుడమేరు గేట్లకు 14 చోట్ల గండ్లు పడ్డాయి. వీటిలో భారీ గండ్లను ఇప్పటికే పూడ్చలేకపోతున్నారు. దీంతో ఆర్మీ సిబ్బంది సాయంతో గండ్లను పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన గండ్ల పూడిక పనుల్లో కీలక ఘట్టానికి చేరుకున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు గండి పూడ్చే పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బుడమేరు ప్రవాహానికి పడిన గండ్లను పూడ్చడానికి 3-4 రోజులుగా ఇరిగేషన్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గండి పూడ్చడానికి మట్టిని తరలిస్తున్న వాహనాలు బురదలో కూరుకుపోవడంతో పనుల్లో జాప్యం జరిగింది. బుడమేరుకు ఎడమవైపు పడిన గండ్లలో 2 60 మీటర్ల పొడవుతో ఒకటి, 100 మీటర్ల పొడవుతో ఒకటి ఉంది. ప్రస్తుతం 2 గండ్లను మాత్రమే పూడ్చారు. ఇక విజయవాడ నగరం భారీ ఎత్తున మునిగిపోవడానికి ప్రధాన కారణం బుడమేరు వరద అని చెప్పుకోవచ్చు. సో బుడమేరు అదుపులోకి రాకపోవడంతో గండి పడినటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా పూడ్చే ప్రయత్నాలు వేగవంతంగా జరుగుతున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి ఈ గండి పూడ్చివేత పనులను పర్యవేక్షిస్తున్నారు. అందులో ప్రధానంగా ఒకటేమో 60 మీటర్ల 2 60 మీటర్ల ఎత్తున అంతవరకు కూడా గండిపడింది. మరొకటేమో 100 మీటర్ల దూరంలో గండిపడిన దృశ్యాలైతే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రెండింటినిప్పటికీ పూడ్చివేత పనులైతే పూర్తయ్యాయి. మరొక గండి పూడ్చివేత పనులు ఇప్పటికే వేగవంతంగా జరుగుతున్నాయి. బుడమేరు దగ్గర గండిపడిన ప్రదేశంలో ఏ విధంగా పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి అనే విషయాలు మా ప్రతినిధి రాజు లైవ్లో అక్కడి నుంచి అందిస్తారు. రాజు, చెప్పండి, బుడమేరు గండి పూడ్చివేత పనులు ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చాయి? ఇవాళకి పూర్తయ్యే అవకాశం ఉందా? రేపటి వరకు కొనసాగుతాయా? అసలు ఎలా ఉందో అక్కడ పరిస్థితి? అత్యంత వేగంగా ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఈ బుడమేరుకి సంబంధించినటువంటి గండి పూడ్చివేత పనులనే దాన్ని కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 4 రోజులుగా కూడా గండిని పూడ్చడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అనేక వర్ష రూపంలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అప్రోచ్ రోడ్డుని సిద్ధం చేసుకోవడంతో పాటుగా మొత్తం క్లియర్ చేసుకుంటూ వచ్చి ప్రస్తుతం అయితే 2 గంటలు పూర్తి చేశారు. 3వ గండిని పూర్తి చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఆర్మీ రంగంలో దిగి ప్రస్తుతం అయితే ఒక సర్వే అయితే నిర్వహించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం పడవల్లో నుంచి వాళ్ళు ప్రస్తుతం అయితే కనిపిస్తున్నటువంటి ఈ బుడమేరు కాలువకు సంబంధించి కాలువలో నుంచి
గండి పడినటువంటి రెండో వైపుకి ఈ ఆర్మీ సైనికులు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా ఆ పడవల్లో నాటు పడవల్లో కొంత దూరం నుంచి దాదాపుగా 300 మీటర్ల దూరం నుంచి నాటు పడవల్లో అయితే గండి పడినటువంటి ప్రదేశానికి చేరుకుంటున్నారు. అదేవిధంగా ఈ గండి పోడ్చడానికి ఇంచుమించుగా రేపు సాయంత్రం వరకు సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో క్షణక్షణం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి కొండల్లో కురుస్తున్నటువంటి వర్షం బుడమేరులోకి మళ్ళీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ గంటిని పోడ్చాల్సినటువంటి నెసిటీ అయితే ఇప్పుడైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వేల క్యూసెక్కుల నీరు అనేది విజయవాడ నగరాన్ని ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మంత్రులు అధికారులు స్వయంగా ఇక్కడే ఉండి గండిని పోడ్చడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఆ ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులు కొంతమంది దాదాపుగా ఇప్పటికే కొన్ని బ్యాగ్స్లో వీళ్ళు మిక్సర్ చేసుకుని వాటిని బస్తాల్లో నింపి మొత్తం అంతా కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లో అయితే ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులు వాళ్ళ సైడ్ నుంచి హెల్ప్ చేస్తూ ఆపరేషన్ అయితే దీన్ని పోడ్చడానికి సహాయం చేయడానికి సిద్ధంగా అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క చూస్తే ఇప్పటి వరకు ఒకవైపు నుంచే ఇది కొండపల్లి శాంతినగర్ ఏరియాలో నుంచి ఈ గండి పోడ్చడానికి అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఒక పక్క నుంచి మొత్తం అంతా కూడా బండరాళ్లను వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రెండో వైపు కూడా ఇప్పుడు రెండో వైపు నుంచి కొంచెం రోడ్డుని క్లియర్ చేసుకుంటూ ఈ కట్ట మీద నుంచి ప్రొక్లైనర్ల సాయంతో లారీలను బండరాళ్ళను అయితే తీసుకొస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ప్రస్తుతం అయితే వాళ్ళు రూట్ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు నుంచే కనుక ఈ బండరాళ్లను ఈ గండి పడినటువంటి ప్లేస్లో వాటర్ ఫ్లో అవ్వకుండా అడ్డుకట్టగా వేయాలంటే మాత్రం ఖచ్చితంగా 2 రోజులకి మించి టైం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతి చోట కూడా లారీలు బండరాళ్ళను వేస్తున్న ఆ ఫ్లోలో వాటర్ ఫ్లోకి కొంతవరకు కొట్టుకుపోతున్నాయి. అదేవిధంగా కొంతవరకు రాళ్ళు నీటి లోతు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడే ఆగిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఒకవైపు నుంచి వీటిని ఈ బండరాళ్లను వేసి గండిని పోడ్చడం అనేది కొంత కష్టంతో మారినటువంటి నేపథ్యంలో అధికారులు రెండో వైపు నుంచి కూడా ఆర్మీ సైనికులు సూచించినటువంటి సూచనల మేరకు రెండో వైపు నుంచి గండిని పూడ్చడానికైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి గండి పూడ్చడానికి లారీలను ప్రొక్లైనర్స్ను కూడా కొంత ఈజీ యాక్సెస్తో వాళ్ళు ఒక ప్లాన్ చేసి వాటన్నింటినీ ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. రెండో వైపు నుంచి కూడా లారీలుగా ఈ గండి పూడ్చడానికి వచ్చేలాగా చేస్తే ఖచ్చితంగా రేపటిలోపు ఈ గండిని అయితే పూర్తిగా పూడ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క చూస్తే ఇప్పటికీ ఆర్మీ సైనికులు చాలామంది దాదాపుగా 20 మంది 2 పడవల్లో అయితే ప్రస్తుతం అయితే అక్కడ చేరుకున్నారు. మనం చూడొచ్చు వాళ్ళ లైఫ్ జాకెట్స్ వేసుకుని నాటు పడవలో ఇంకా కొంచెం ముందు వరకు వెళ్ళి అక్కడ ఆ నాటు పడవని హోల్డ్ చేసి అది ఎంత లోతుంది అక్కడి నుంచి మనము ఏ విధంగా చేయగలం అనే దాన్ని వాళ్ళు ఎక్కడికెక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. అంటే ఇది నార్మల్గా మాన్యువల్గా చేసుకుంటూ ప్రొక్లైనర్ సాయంతో లారీలతో తీసుకొచ్చి బండరాలను వేస్తే ఖచ్చితంగా 2 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే ఉంది. కానీ వర్షం ఏ క్షణాన వర్షం కురుస్తుందో ఏ క్షణాన వర్షం కురవడం ఆగిపోతుందో అర్థం కావట్లేదు. దీంతో కొండ ప్రాంతాలు ఈ చుట్టూ ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షం మొత్తం అంతా కూడా బుడమేరులోకి రావడం, అది వెలగలేరు రిజర్వాయర్కి వెళ్ళి తిరిగి మళ్ళీ విజయవాడ సిటీలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వర్షం వస్తే ఖచ్చితంగా ఈ వాటర్ లెవెల్ పెరుగుతుంది. మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా ఖచ్చితంగా అటు సింగనగర్తో పాటుగా సింగనగర్ అదేవిధంగా కండ్రిక జక్కంపూడి కాలనీ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ముంచెత్తుదని గ్రహించినటువంటి అధికారులు రెండో వైపు నుంచి కూడా ఖచ్చితంగా మనము ఈ బండరాళ్ళను దించి దీన్ని లెవెల్ చేసుకుంటే తప్ప వర్కౌట్ కాదని భావించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో లారీల సంఖ్య పెంచారు. అదేవిధంగా రెండో వైపు నుంచి రూట్ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తొలిగా ఇప్పుడైతే ప్రస్తుతం మనం విజువల్ చూస్తే రెండో వైపు నుంచి వస్తున్నటువంటి లారీ అది ఇప్పుడు బండరాళ్ళని తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి మిక్సర్ని కూడా తీసుకొచ్చి మిక్స్ చేసినటువంటి గ్రానైట్కి సంబంధించిన దాన్ని కూడా అక్కడ వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నింటినీ మిక్సర్ కంకర్ని చేసి కొంచెం స్ట్రాంగ్ చేస్తే ఖచ్చితంగా ఈ ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులు కొంచెం లోపలికి వెళ్తారు. అదేవిధంగా వచ్చినటువంటి బండరాలను రెండో వైపు నుంచి చేస్తే ఈజీగా ఈ గండిని పూడ్చడానికి అవకాశం ఉంటుందని వీళ్ళైతే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఒక పక్క నుంచి ఈ గండె పూడిక తీత అనేది పోడ్చడం అనేది కొనసాగుతూనే ఉంది. మరోవైపు చూస్తే వర్షం ఆటంకం కలిగినా కూడా ఎక్కడ కొంచెం కూడా ఆగకుండా ఉండేలాగా అటు మంత్రి దగ్గరే ఉండి నిమ్మల రామానాయుడు గత 5 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా వర్షం పడుతున్న ఇప్పటి వరకు ఉదయం నుంచి నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. అయితే మధ్యలో
దాదాపు ఒక అరగంట సేపు వర్షం కురవడం వల్ల ఆ పనులకు ఆటంకం కలిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అటు లారీలు హెవీ లోడ్తో వెళ్తున్నాయి, ప్రొక్లైనర్స్ కూడా ఆ చిన్న రోడ్డుని వెడల్పు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కొంచెం స్లిప్ అయినా కూడా అవన్నీ మళ్ళీ వచ్చి ఈ బుడమేరు కాలువకు సంబంధించి దీంట్లో పడే అవకాశం అయితే ఉంటుంది. దీంతో ఎక్కడికక్కడ జాగ్రత్తలు వహిస్తూ ఆ అప్రోచ్ రోడ్డుని లెవెల్ చేసుకుంటూ వీళ్ళైతే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఉదయం నుంచి కూడా చూస్తే మనము ఉదయం నుంచి దాదాపుగా ఇప్పటికీ 20 అడుగుల మేర ఇది ఆ 3వ గండిని పూడ్చుకుంటూ ముందుకొచ్చారు. ఇప్పటి వరకు 2 గంటలను చాలా హెవీగా పూడ్చారు, వాటి వల్ల ఎట్లాంటి ఇబ్బంది కలగలేదు. సో అక్కడ వాటర్ నిలుపుదల చేసినటువంటి నేపథ్యంలో 3వ గంటని అయితే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముందు నుంచి కూడా అటు ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఇంత స్థాయిలో వాటర్ లెవెల్ కనుక కంటిన్యూగా ఫ్లో అయితే ఖచ్చితంగా ఈ 3వ గంటని ఇప్పట్లో పూడ్చడం కష్టం అని చెప్పినటువంటి నేపథ్యంలో ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులను అయితే రంగంలోకి దింపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా వాళ్ళు వివిధ ప్లేసెస్ నుంచి గండి పూడ్చేటటువంటి ఏ విధంగా పూడ్చడానికి అనుకూలంగా ఉంటుంది దాన్ని రీసెర్చ్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక అంచనా అయితే వేశారు. తర్వాత నాటు పడవల్ని తీసుకొచ్చి ఆ నాటు పడవల ద్వారా ప్రస్తుతానికి అయితే గండి పడినటువంటి ప్రాంతానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కాలువలో కానీ అదేవిధంగా గండిపడి అటువైపు పొలాల్లోకి వెళ్తున్నటువంటి ప్లేస్ కూడా 2 వైపులా లోతు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాటర్ ఫ్లో కూడా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో లైఫ్ జాకెట్స్తో వాళ్ళు లోపల దిగడానికైతే ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఏ వైపు నుంచి ఈ గండి పూడ్చడానికి ఈజీ యాక్సెస్ దొరికితే అటువైపు నుంచి ఖచ్చితంగా గండిని త్వరగా పూడ్చడానికి ఇక్కడ ఉన్నటువంటి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్షణక్షణం ఈ పనులు చేయడానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే రాత్రిపూట పనులు చేయడానికి కూడా జనరేటర్ల సాయంత్రం ఎక్కడికక్కడ లైట్స్ అనే వాటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. రాత్రిపూట నిర్విరామంగా ఈ గండిని పూడ్చడానికి అన్ని ఏర్పాట్లు చేసినా కూడా ఆటంకం మాత్రం వర్షం రూపంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో వర్షం పడుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా పనులు ఆగాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీన్ని గమనించినటువంటి ప్రస్తుత సిబ్బంది మనకి విజువల్లో చూస్తున్న దాని ప్రకారం అక్కడ ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులు అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. మరికొద్దిసేపట్లోనే గండి పడినటువంటి ఆ పొడవుగా ఎంత దూరం దాదాపుగా ఇంచుమించుగా ఇంకొక 70 నుంచి 80 అడుగుల పొడవు ఉంటుంది. ఆ మొత్తం అంతా కూడా వీళ్ళు పరిశీలించి చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులు తమ పనిని కనుక సిద్ధం చేస్తే రెండో వైపు నుంచి కూడా ఈ గండి పూడ్చడానికి అవకాశం ఉంటుంది. 2 వైపుల నుంచి చేస్తే కనుక తెల్లవారేలోపు పూర్తి స్థాయిలో గండిని పూడ్చడానికి అవకాశం అయితే ఏర్పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.